వర్గ సమీకరణాలు ఈరోజు మన టాపిక్. సో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంది ఏంటంటే వర్గ సమీకరణాలు, దాని మూలాలు కనుక్కోవడం, వీటి గురించి మనం నేర్చుకున్నాం. సో వర్గ సమీకరణాల్లో మనము లాస్ట్ క్లాస్లో అంటే లెక్చర్ 10లో మనం 4th క్వశ్చన్ నుంచి 8th క్వశ్చన్ వరకు మనం నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే దాని కంటిన్యూషన్ 9th క్వశ్చన్ నుంచి మనం నేర్చుకుంటాం. ఓకే, దానికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు 2 నల్లాలు ఉన్నాయి. అయితే ఒక నల్ల యొక్క వ్యాసము ఏదైతే ఉందో, నల్ల అంటే కుళాయి, ఓకేనా. సో 2 నల్లాలు తీసుకున్నట్టయితే ఒక నల్ల యొక్క వ్యాసం ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది, ఇంకొక నల్ల యొక్క వ్యాసము ఎక్కువగా ఉంటుంది. ఆ 2 కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి అంటే ఇంటి పైన ఉన్నటువంటి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకుందాం. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఉంది. సో ఒక స్థిరమైనటువంటి వాటర్ ప్రెషర్ అయితే ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు ఆ కుళాయిల కింద మనం ఏం చేస్తున్నాం అంటే బకెట్లు పెడుతున్నాం, రైట్. అయితే ఆ 2 నల్లలు ఒకటేసారి మనం నింపితే ఏ బకెట్ ఫస్ట్ నిండుతుంది మనకు? దేని కుళాయి యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటుందో ఫస్ట్ ఆ బకెట్ నిండుతుంది. ఏ కుళాయి యొక్క వ్యాసం తక్కువగా ఉంటుందో అది లేట్గా నిండుతుంది. సో ఇక్కడ బకెట్ నిండడానికి ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ ఏంటిది అక్కడ అంటే ఆ యొక్క నల్లాలు, ఆ కుళాయి యొక్క వ్యాసం దేనికైతే ఎక్కువగా ఉంటుందో అది తొందరగా బకెట్ నిండడానికి ఉపయోగపడుతుంది. ఏ కుళాయి, ఏ నల్లా యొక్క వ్యాసం తక్కువగా ఉంటుందో దాని నుంచి వచ్చేటువంటి ఫ్లో రేట్, వాటర్ యొక్క ఫ్లో రేట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీదనే మనకు 9th క్వశ్చన్ అనేటువంటిది ఉంది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 2 కుళాయిలు అంటే నల్లాలు, 2 కుళాయిలు కలిసి ఒక నీళ్ల ట్యాంకును 9.38 గంటలలో నింపును. ఎక్కువ వ్యాసం ఉన్నటువంటి కుళాయి ఒక్కటే, తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నింపే సమయమునకు 10 గంటలు తక్కువ సమయంలో నింపును. అయితే ఒక్కొక్క కుళాయి విడివిడిగా ట్యాంకును నింపుటకు పట్టే కాలము కనుగొనము అన్నాడు. ప్రశ్న ఒక్కసారి అర్థం చేసుకుందాము. 2 నల్లలు ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఆ 2 నల్లాలు ఒకేసారి ఇప్పినట్టయితే అది 9.38 గంటలలో నింపుతుందట. అందులో ఒక నల్ల అంటే ఒకటి ఎక్కువ వ్యాసం ఉన్నటువంటి నల్ల, ఇంకొకటి ఏమో తక్కువ వ్యాసం ఉన్నటువంటి నల్ల, రైట్. అయితే ఎక్కువ వ్యాసం ఉన్నటువంటి ఆ కుళాయి ఇప్పినట్టయితే అది ఎప్పుడు నింపుతుంది ఆ బకెట్ని అంటే తక్కువ వ్యాసం ఉన్నటువంటి నల్ల ఇప్పినప్పుడు ఎంతసేపట్లో అయితే నిండుతుందో అంతకన్నా ఒక 10 గంటల ముందే నింపేస్తుంది ఇది. అది సిచ్యువేషన్. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు లెక్క చేయాలి. ఏం చేయాలి లెక్క అంటే అవి 2 కూడా విడివిడిగా మనం నల్లాలు ఓపెన్ చేస్తే ఇది ఎంత సమయం తీసుకుంటుంది, అది ఎంత సమయం తీసుకుంటుంది, ఆ రెండింటిని మనం కనుక్కోవాలి. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తక్కువ వ్యాసము కలిగిన కుళాయి, దీన్ని నల్ల అని చెప్పి రాస్తున్నా, కుళాయి నల్ల. అయితే తక్కువ వ్యాసము కలిగిన కుళాయి ఒక నీళ్ళ ట్యాంకును నింపడానికి పట్టే కాలము మనకు తెలుసా? తెలియకపోతే దాన్ని ఏమనుకోవాలి మనం? X గంటలు అనుకోవాలి. లెక్కలలో అంతే కదా, తెలియని దాన్ని X అనుకుంటాం, రైట్. సో తక్కువ వ్యాసం కలిగిన కుళాయి ఒక నీళ్ళ ట్యాంకును నింపడానికి పట్టే కాలం X గంటలు అనుకున్నాం. సో 1 గంటలో నింపేది ఎంత బాగా నింపుతుంది అది మనకు కావాలి. ఇక్కడ మనం రాద్దాం. 1 గంటలో తక్కువ వ్యాసము కలిగిన కుళాయి ఆ నీళ్ళ ట్యాంకును నింపే భాగము అన్నాడు. ఇక్కడ పూర్ణ భాగాన్ని ఏ విధంగా తీసుకుంటాం? పూర్ణ భాగం అంటే కంప్లీట్ గా నింపడానికి, అర్థమైందా? కంప్లీట్ గా నింపడానికి దాన్ని పూర్ణ భాగము అంటాం. అందులో భాగం, కొంత భాగము నింపడానికి 1 గంటలో ఎంత? సో మనం అది ఎట్లా తీసుకోవాలి ఒకసారి చెప్తా వినండి. పూర్ణ భాగము అంటే 1గా తీసుకోవాలి మనం. కంప్లీట్ నింపడానికి ఆ నీళ్ళ ట్యాంకును లేదా నీళ్ళ తొట్టిని నింపడానికి
పూర్ణ భాగము అంటారు. సో దానికి పట్టే సమయం ఎంత అంటే x గంటలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 1 గంటలో, అర్థమైందా, పూర్ణ భాగం నింపట్లేదు, అలా కొంత భాగం నింపుతున్నాం అంటే తక్కువ సమయమే కదా. సో తక్కువ సమయంలో నింపడానికి అది ఎంత సమయం తీసుకుంటుంది? తక్కువ సమయం తీసుకుంటుంది. తక్కువ నింపాలంటే బకెట్లో తక్కువ నీళ్ళు నింపాలంటే తక్కువ సమయం తీసుకుంటుంది, ఎక్కువ నీళ్ళు నింపాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి 1 గంటలో నింపే భాగం ఎంత అంటే తక్కువ. సో ఇప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి తక్కువ బై ఎక్కువ రాయాలి. సో ఇక్కడ రాస్తున్నా తక్కువ బై ఎక్కువ అంటే 1 గంట బై x గంటలు ఇంటూ ఇక్కడ ఏముంటే దాంతో గుణించాలి. రైట్. ఇప్పుడు చూడండి, గంటలు కొట్టుడు పోతే ఒక ఎక్కం 1 బై x, ఇంత భాగం 1 బై x భాగం నింపుతుంది. ఎంతలో? 1 గంటలో. రైట్. దీన్ని క్లియర్గా రాద్దాం. ఒకటి బై x భాగం ఎట్లా వచ్చిందో తెలిసింది కదా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కువ వ్యాసం కలిగినటువంటి తీసుకుందాం. ఎక్కువ వ్యాసం కలిగిన కుళాయి ఒక నీళ్ళ ట్యాంకును, ఒక నీళ్ళ ట్యాంకు అంటే అదే నీళ్ళ ట్యాంకు, సేమ్ అదే, కాకపోతే ఇంతకుముందు తక్కువ వ్యాసం ఉన్న దాంతో నింపుతున్నాం, ఇప్పుడేమో ఎక్కువ వ్యాసం ఉన్నటువంటి దాంతో నింపుతున్నాం. రైట్. అదే నీళ్ళ ట్యాంకు గుర్తుపెట్టుకోండి. ఒక నీళ్ళ ట్యాంకును నింపడానికి పట్టే కాలం ఎంత? దీనికన్నా 10 గంటల ముందే నింపేస్తుంది అనుకున్నాం కదా, అంటే తక్కువ సమయం తీసుకుంటుంది. తక్కువ అన్నప్పుడు మైనస్ చేయాలి, x - 10. ఏంటిది? ఇంతకుముందు నింపేదానికంటే 10 గంటల ముందే నింపేస్తుంది కాబట్టి, తక్కువ సమయంలో నింపేస్తుంది కాబట్టి మైనస్. సమయం ఎక్కువ తీసుకుంటే ప్లస్ తీసుకోవాలి, ముందే నింపేస్తుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి, x - 10 hours. రైట్. ఇప్పుడు దీన్ని కూడా రాయాలి. 1 గంటలో ఎక్కువ వ్యాసం కలిగిన కుళాయి ఆ నీళ్ళ ట్యాంకును నింపే భాగం మనకు కావాలి. ఇంతకుముందు ఎట్లా చేసినాం అట్లా రాయాలి. 1 బై x - 10. రైట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దీనికి ఇది రెసిప్రోకల్ అయింది. ఎట్లా అయింది తెలుసు కదా. పూర్ణ భాగం నింపాలంటేనేమో x గంటలు, అయితే 1 గంటలో అన్నప్పుడు 1 బై x భాగం నింపుతుంది. పూర్ణ భాగం నింపడానికి x - 10 hours అయితే ఎక్కువ వ్యాసం ఉన్నటువంటిది, 1 గంటలో అన్నప్పుడు 1 బై x - 10. రైట్. సరే, దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది సెకండ్ వన్ అనుకుందాం. ఇప్పుడు థర్డ్ వన్. ఇప్పుడు ఏంటిది? 2 కుళాయిలు కలిసి ఒక నీళ్ళ ట్యాంకును, అంటే చిన్న వ్యాసం కలిగినటువంటిది, పెద్ద వ్యాసం కలిగినటువంటివి, 2 ఒకేసారి నల్లలు ఇప్పితే ఆ 2 నిండడానికి, అంటే ఆ ట్యాంకు నిండడానికి పట్టే సమయం ఎంత? 9.3/8 గంటలు వాడు ఇచ్చింది కదా. సో అది కూడా రాద్దాం. ఇప్పుడు రాద్దాం. తక్కువ వ్యాసము ఎక్కువ వ్యాసము కలిగిన కుళాయిలు ఒకేసారి ఆ నీళ్ళ ట్యాంకు నింపడానికి పట్టే కాలం ఎంతకాలం పడుతుంది? 9.3/8 గంటలు. 9.3/8 గంటలు. ఓకే, దీన్నే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కూడా మనం రాసుకోవచ్చు కదా. 8 9 72, 72 ప్లస్ 3 75, 75/8 గంటలు ఇట్లా కూడా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏ విధంగా రాసినామో ఇప్పుడు కూడా అట్లా రాయాలి. 1 గంటలో తక్కువ వ్యాసం ఎక్కువ వ్యాసం కలిగిన కుళాయిలు ఒకేసారి ఆ నీళ్ళ ట్యాంకును నింపే భాగం ఎంత భాగం నింపుతుంది? అది ఆ 2 నల్లలు ఒకేసారి నింపితే 1 గంటలో ఎంత భాగం నిండుతుంది అది మనకు కావాలి. ఎంత భాగం నిండుతుంది అని చెప్పినాం?
1/75/8 భాగం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1/75/8. అప్పుడు ఏమవుతుంది? అది 8/75 భాగం. ఇది థర్డ్ వన్ అనుకుందాం. దత్తాంశం ఏముందో ఒక్కసారి చూద్దాం. దత్తాంశం ప్రకారం తక్కువ వ్యాసం ఎక్కువ వ్యాసం కలిగిన కుళాయిలు ఒకేసారి ఇప్పినప్పుడు రెండు కలిసి మనం నల్లాలు వదిలినప్పుడు ఎంతసేపట్లో నిండుతుంది అంటే 9.3/8 అనుకున్నాం కదా. సో దాన్ని ఇక్కడ రాయాలి మనం. సో 1/x మైనస్ 10 దట్ ఈక్వల్స్ టు ఎంత? 8/75. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఇక్కడ 8/75 ఎట్లా వచ్చిందో మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఆ రెండు నల్లలు ఒకేసారి ఇప్పినప్పుడు పట్టే కాలం 9.3/8 అంటే 75/8 గంటలు. మరి ఇక్కడ 75/8 రాసుకోలే కదా, ఉల్టా రాసుకున్నా. ఎందుకు ఉల్టా రాసుకున్నా? 1 గంటలో ఆ నీళ్ళ ట్యాంకును ఎంత భాగం నింపుతుంది? 1 గంటలో అన్నప్పుడు ఏం చేయాలి? రెసిప్రోకల్ రాసుకోవాలి. రెసిప్రోకల్ రాసుకున్నాం. 1 గంటలో 75/8 భాగం నింపుతుంది. సో 1/75/8 అంటే ఎంత? 8/75 భాగం. సో అది ఇక్కడ రాసుకున్నాం. 8/75 భాగం నిండుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్ విలువని కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు? ఈ సమీకరణం ద్వారా వర్గ సమీకరణాన్ని మనం రాయాలి. వర్గ సమీకరణం ఎట్లా రాస్తాం చూద్దాం. దీన్ని కాసాగు కడదాం. x మైనస్ 10, ఎక్స్ ఇక్కడ, x మైనస్ 10 ఇక్కడ. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయితే మిగిలేదు x మైనస్ 10 కదా. x మైనస్ 10 దీంతో గుణించాలి. x మైనస్ 10 క్యాన్సిల్ అయితే మిగిలేదు x. ఈ x ను పై దాంతో గుణిస్తే x ఒకట్ల x. ఇది సింపుల్ కాసాగే. ఓకేనా? ఇక్కడ మిగిలింది రాద్దాం. 8/75. ఓకేనా? ఇప్పుడు x ఎంత? 2x. ఇక్కడ రాస్తాం. ఓకే, ఇక్కడ ఏముంది? మైనస్ 10. ఓకేనా? ఇక్కడ x ఇంటూ x స్క్వేర్ మైనస్ x ఇంటూ 10x దట్ ఈక్వల్స్ టు 8/75. ఇప్పుడు ఏం చేయాలి? మనం అడ్డగుణకారం చేయాలి. ఇది ఇక్కడ పోతుంది, ఇది ఇక్కడ పోతుంది, గుణించాలి అడ్డగుణకారం చేసి. 75 ఇంటూ 2x, 75 2 150, 75 10 750. ఓకేనా? 8 ఇది ఇక్కడ గుణించాలి కదా. 8 ఇంటూ x స్క్వేర్ 8x స్క్వేర్, 8 ఇంటూ 10x 80x. వచ్చిందా? అడ్డగుణకారం. దీన్ని ఇక్కడ గుణించాలి, దాన్ని అక్కడ గుణించాలి, అంతే. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 8x స్క్వేర్ LHSలో ఉన్నదంతా తీసుకెళ్ళి RHSలో పెడుతున్నాం. ఆ విధంగా పెడుతున్నప్పుడు వీటి గుర్తులు మారుతాయి కదా. రైట్. సో మైనస్ 80x, ఈ 150x అటువైపు పోతే మైనస్ 150x, మైనస్ 750 అటువైపు పోతే ప్లస్ 750. ఇంక ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకేముండదు కాబట్టి 0. దీన్ని కరెక్ట్ రాసుకుందాం. 8x స్క్వేర్ మైనస్ 80x మైనస్ 150x. రెండు మైనస్లే. ఏం చేయాలి? కూడాలి. కూడినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ రెండు మైనస్లే కూడినప్పుడు మైనస్ పెట్టి కూడాలి. 0కు 0 కూడితే 0, 5కు 8 కూడితే ఎంత? 13, 1 1 2 230x ప్లస్ 750. ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ రాద్దాం. దట్ ఈక్వల్స్ టు 0. వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ వర్గ సమీకరణాన్ని ఇక్కడ రాద్దాం. 8x స్క్వేర్ మైనస్ 230x ప్లస్ 750 దట్ ఈక్వల్స్ టు 0. రైట్. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది 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 3 కూడా 2 ఎక్కల్లో పోతుంది. సో 2 4 8x స్క్వేర్, 2 1 2, ఈ 2 1 2 1 మిగులుతుంది, 2 5 10. ఓకేనా? రైట్. ప్లస్ 2 3 6 1 మిగులుతుంది, 2 5 14 1 మిగులుతుంది, 2 5 10. ఎందుకు కొట్టేస్తున్నాము అంటే మనకి ఈక్వేషన్ అనేటువంటిది సింప్లిఫై చేస్తే లెక్క చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం సింప్లిఫై చేసుకోవచ్చు.
రైట్ రైట్. సో ఇప్పుడు దీన్ని మనం దేంతో పోల్చుదాం? ఏఎక్స్ స్క్వైర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0తో పోల్చగా. ఎందుకు పోల్చాలి? మనం మూలాలు కనుక్కోవాలి కదా, అందుకోసం. సో ఏ అంటే ఎంత? 4. బి అంటే ఎంత? -115. సి అంటే ఎంత? 375. వచ్చిందా? సో మూలాలు కనుక్కోవడానికి ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు ఎన్ని ఉంటాయి? పైన ఎంత ఉంది? ఇక్కడ 2 గరిష్టంగా. సో దాని మూలాలు కూడా 2 ఉంటాయి. సో మూలాలు కనుక్కోవడానికి సూత్రం ఏంటిది? ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac / 2a. ఇది సూత్రం, మర్చిపోకూడదు. వర్గ సమీకరణాలు ఈ చాప్టర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈ సూత్రం. ఓకేనా? రైట్. సో ఈ సూత్రం వచ్చిన తర్వాత ఈ విలువలని ఏబిసి విలువలు ఇందులో ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే మనకు వచ్చేటువంటివి మూలాలు. రైట్. మైనస్కు మైనస్, బి అంటే ఎంత? -115 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే -115 హోల్ స్క్వేర్ -4. ఏ అంటే ఎంత? 4. మళ్ళీ సి అంటే 375 బై 2a. 2 ఇంటూ ఏ అంటే ఎంత? 4. వచ్చిందా? రైట్. ఇప్పుడు చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 115. ఓకేనా? 115 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ను హోల్ స్క్వేర్ వేస్తే ఏమవుతుంది మనకి? ఇక్కడ మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్ అయిపోతుంది. సో మనం ప్లస్ పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకున్నా పర్వాలేదు. సో 115 హోల్ స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడ 5ను స్క్వేర్ వేద్దాం ఫస్ట్, 25. ఈ 11ను స్క్వేర్ వేద్దాం, 11 121. ఆ 121కి 11 కూడితే ఎంత? 132. రైట్ రైట్. 115 హోల్ స్క్వేర్ వేస్తే 13,225 మైనస్ ఇది. సో ఇప్పుడు వీటిని గుణిస్తే మనకి ఎంత వస్తుందంటే 6,000 వస్తుంది. గురించి చూడండి, 6,000 వస్తుంది బై 2 4 8. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. 115 ప్లస్ ఆర్ మైనస్ √, ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి కదా, ఇక్కడ వేద్దాం. 13,225లో నుంచి 6,000 తీసేద్దాం. 2 2 4 3 7 72 25 బై 8. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి వర్గమూలం రాయాలి. వర్గమూలం ఎంత దీనికి అంటే 85. 85 అనేటువంటి దాని యొక్క వర్గమూలం. ఓకే, బై 8. ఇప్పుడు 115 ప్లస్ ఆర్ మైనస్ 85 ఉంది కదా. సో 85ను ఒకసారి కూడాలి, ఒకసారి తీసేయాలి. ఇక్కడ చేద్దాం. 115 ప్లస్ 85 బై 8 కూడినాం ఒకసారి. ఇప్పుడు ఇంకొకసారి తీసేయాలి. 115 మైనస్ 85 బై 8. ఇవి 2 మూలాలు. వర్గ సమీకరణానికి వచ్చే మూలాలు 2. ఇదొకటి, అదొకటి వచ్చింది మనకు. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? 115కి 85 కలపండి, ఎంత వస్తుంది? 200 బై 8. ఇది 115 ఇట్లకి వెళ్ళి 85 తీసేయాలి. చూడండి, 115లోకి వెళ్ళి 85 తీసేద్దాం. 5 ఇట్లకి లేకపోతే 0, 2 1 3 30 వచ్చింది. సో ఇప్పుడు కొట్టేసుకోవచ్చు మనం. 8 1 8 2 16, 8 5 20. ఇది కొట్టుడు పోతుందా? కట్టు పోదు. 2 4 8, 2 1 2 5. సో 15 బై 4. ఒకటి 25 వచ్చింది, ఒకటేమో 15 బై 4 వచ్చింది. ఓకే, ఇక్కడ రాస్తున్నా. ఎక్స్కు 2 విలువలు వచ్చినాయి. ఒకటి వచ్చేసి ఏమో 25. అంటే ఏంటిది? అది 25 గంటలలో అది నిండుతుంది. తక్కువ వ్యాసం కలిగినటువంటి కుళాయి 25 గంటల్లో ఆ నీళ్ళ ట్యాంకును నింపుతుందని చెప్పి అర్థం. ఇంకొక విలువ కూడా ఉంది, దీన్ని కూడా మనం కన్సిడర్ చేద్దాం. సో ఈ 15 బై 4 ఏ విధంగా తీసుకోవచ్చు మనం? 4 ఇక్కడ, 15 ఇక్కడ. 4 ముళ్ళ 12, 5 చెక్కలు 2 పోతే ఎంత? 3, 3 బై 4, 3 బై 4 ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇంకొకటి 3 బై 4 గంటలు. 2 విలువలు వచ్చినాయి. మరి రెండిట్లో ఏది తీసుకోవాలి మనం అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 గంటలు తీసుకున్నట్టయితే ఎక్స్ మైనస్ 10 ఇది పెద్ద వ్యాసం కలిగినటువంటి కుళాయి, పెద్ద వ్యాసం కలిగినటువంటి నల్ల. దీనికి ఎంత సమయం పడుతుంది మనకు అంటే 25 మైనస్ 10, 25 మైనస్ 10 అంటే 15 గంటలు. రైట్, మనకు వచ్చేసింది ఒకటి. తక్కువ వ్యాసం కలిగినటువంటి కుళాయికి పట్టే సమయం ఎంత? 25 గంటల్లో అది నింపితే నీళ్ళ ట్యాంకును. అదే పెద్ద వ్యాసం కలిగినటువంటి, ఎక్కువ వ్యాసం కలిగినటువంటి కుళాయి 15 గంటల్లోనే ఆ యొక్క నీళ్ళ ట్యాంకును నింపేస్తుంది. ఇది ఓకే. రెండో సందర్భం చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుందాం? 3/4 అన్నాడు. 3/4 గంటలు. ఏంటిది? చిన్న వ్యాసం కలిగినటువంటి, తక్కువ వ్యాసం కలిగినటువంటి కుళాయి. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 10 తీసుకుందాం, అంటే పెద్ద వ్యాసం కలిగినటువంటిది, ఎక్కువ వ్యాసం కలిగినటువంటి నల్ల. సో అది 3/4 మైనస్ 10. చూడండి, ఇది 3 పూర్ణాంకం, ఇదేమో 10 ఉంది. ఇది 3 పూర్ణాంకం, ఇది 10 పూర్ణాంకం. వచ్చే విలువ ఎందులో ఉంటుంది? మనకు మైనస్లో ఉంటుంది, రుణాత్మకం ఉంటుంది. ఏదైనా ఒక నల్ల తిప్పినప్పుడు దానికి ఎంతో కొంత సమయం పడుతుంది. సో ఆ సమయం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ధనాత్మకంగా ఉంటుంది, కానీ రుణాత్మకంగా ఉండదు. సో ఇక్కడ మనకు రుణాత్మకంగా వస్తుంది కాబట్టి ఈ విలువని మనము కన్సిడర్ చెయ్యము. సో ఇదే ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? రైట్. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటిదంటే, తక్కువ వ్యాసం కలిగినటువంటి కుళాయిని మనం వదిలినప్పుడు అది ఒక నీళ్ళ ట్యాంకును 25 గంటలలో నింపితే, అదే పెద్ద వ్యాసం అంటే ఎక్కువ వ్యాసం కలిగినటువంటి కుళాయి దానికంటే 10 గంటల ముందే, అంటే 15 గంటలలోనే ఆ నీళ్ళ ట్యాంకును నింపుతుంది. ఇది లెక్క. క్లియరా? రైట్. నెక్స్ట్ 10వ లెక్క చూద్దాం. 10వ లెక్క, మైసూరు బెంగళూరు మధ్య 132 కిలోమీటర్ల దూరంను ప్రయాణించుటకు ఒక ఎక్స్ప్రెస్ రైలు ప్యాసింజర్ రైలు కంటే 1 గంట సమయం తక్కువ తీసుకుంటుంది. ఎక్స్ప్రెస్ రైలు సగటు వేగం ప్యాసింజర్ రైలు సగటు వేగము కంటే 11 కిలోమీటర్లు పర్ హవర్ ఎక్కువ అయిన 2 రైళ్ల వేగాలను కనుగొనము అన్నాడు. సరే చూద్దాం. ఇప్పుడు ఇది మైసూర్ స్టేషన్, ఇది బెంగళూరు స్టేషన్ కదా. సో రెండింటి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటే 132 కిలోమీటర్లు. ఓకే, రెండింటి మధ్య ఉన్న దూరం 132 కిలోమీటర్లు. దాని కింద రాద్దాం. మైసూర్ నుండి బెంగళూరు వరకు గల మధ్య దూరం ఎంత? 132 కిలోమీటర్లు. ఇది ఒకటోది అనుకుందాం. రెండో పాయింట్ ఏంటంటే, ఒక ఎక్స్ప్రెస్ రైలు ప్యాసింజర్ రైలు కంటే 1 గంట సమయం తక్కువ తీసుకుంటుంది. ఎక్కడికి? మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి. సో ఎక్స్ప్రెస్ రైలు అనేటువంటిది ముందుగానే చేరుకుంటుంది, 1 గంట ముందుగానే చేరుకుంటుంది. ఎందుకు ముందుగా చేరుకుంటుంది అంటే దాని వేగం ఎక్కువగా ఉంది కాబట్టి. దేంతో పోల్చుకుంటే? ప్యాసింజర్ రైలుతో పోల్చుకుంటే. సో అది రాద్దాం. ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగం x కిలోమీటర్స్ పర్ హవర్. ఇది ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగం అని అనుకుందాం. ఎందుకంటే మనకు ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగం ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం x కిలోమీటర్స్ పర్ హవర్ అని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఎక్స్ప్రెస్ రైలు యొక్క సగటు వేగం ఎట్లా వస్తుంది అంటే, ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగము కంటే 11 కిలోమీటర్స్ పర్ హవర్ ఎక్కువ అన్నాడు దత్తాంశంలో. సో ఆ పాయింట్ని ఇక్కడ రాద్దాం. ఎక్స్ప్రెస్ రైలు యొక్క సగటు వేగం x ప్లస్ 11 కిలోమీటర్స్ పర్ హవర్. ఇది థర్డ్ వన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే, ప్యాసింజర్ రైలు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చెయ్యాలి అంటే పట్టే కాలం కావాలి. అదే విధంగా ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి పట్టే కాలం కావాలి. ఎంత సమయం తీసుకుంటుంది అది కావాలి. సో కాలానికి సంబంధించిన సూత్రం ఒకటి ఉంది, అది ఇక్కడ రాస్తున్నాం. కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది సూత్రం. ఇప్పుడు రాద్దాం.
ప్యాసింజర్ రైలు మైసూర్ నుండి బెంగళూరుకు వెళ్ళుటకు పట్టు కాలం. సో కాలానికి సూత్రం అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి. సో కాలానికి సంబంధించిన సూత్రం ఏంటిది? దూరం బై వేగము కదా. మరి దూరం ఎంత ఇక్కడ? మైసూర్ నుంచి బెంగళూరుకు 132 కిలోమీటర్లు. అది ఇక్కడ రాయాలి. దూరం 132 కిలోమీటర్లు. మరి వేగం రాయాలి. వేగం దేని వేగం రాయాలి? మనము ఎందులో ప్రయాణిస్తున్నామో దాని వేగం రాయాలి. ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తే ప్యాసింజర్ వేగం రాయాలి. ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తే ఎక్స్ప్రెస్ రైలు యొక్క వేగం రాయాలి. రైట్. ఇక్కడ ప్యాసింజర్ రైలు కాబట్టి ప్యాసింజర్ రైలు యొక్క వేగం రాయాలి. ఎంత అది? x కిలోమీటర్స్ పర్ హవర్. కిలోమీటర్ కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతే 132 బై x హవర్స్. ఇది ఎన్నోది? 4వది అనుకుందాం. అంటే దీని అర్థం ఏంటిదంటే ప్యాసింజర్ రైలు అనేటువంటిది మైసూర్ నుంచి బెంగళూరుకు వెళ్ళడానికి పట్టేటువంటి కాలం 132 బై x అవర్స్. రైట్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకుందాం. ఎక్స్ప్రెస్ రైలు ఇది కూడా మైసూర్ నుండి బెంగళూరుకు వెళ్ళుటకు పట్టు కాలం. డిస్టెన్స్ అయితే సేమ్ 132 కిలోమీటర్లు మైసూర్ నుంచి బెంగళూరుకు. మరి వేగం ఏంటిది? వేగం చూడండి, ఎక్స్ప్రెస్ రైలు యొక్క వేగం ఏముంది మనకు? సగటు వేగం x+11. అది ఇక్కడ రాయాలి. x+11 కిలోమీటర్స్ పర్ హవర్. కిలోమీటర్ కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతే 132 బై x+11 హవర్. ఇది 5th వన్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే దత్తాంశంలో ఉన్నట్టుగా ఒక ఎక్స్ప్రెస్ రైలు ప్యాసింజర్ రైలు కంటే 1 గంట సమయం తక్కువ తీసుకుంటుంది. దేనికి? మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి కదా. సో ఆ పాయింట్ని మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ దేని యొక్క కాలం రాద్దాం? ఎక్స్ప్రెస్ రైలు మైసూర్ నుంచి బెంగళూరుకు వెళ్ళుటకు పట్టు కాలాన్ని మనం రాయాలి. ఎంత? 132 బై x+11. సో ఈ కాలాన్ని దేంతో పోల్చుకోవాలి మనం? ప్యాసింజర్ రైలు యొక్క రైలు మైసూర్ నుంచి బెంగళూరుకు వెళ్ళడానికి పట్టే కాలంతో పోల్చుకోవాలి. రైట్. అది ఎంత మరి? 132 బై x. దీనికన్నా 1 గంట ముందు చేరుకుంటుంది అనుకున్నాం కదా. సో దానికంటే ముందు కాబట్టి మైనస్, తర్వాత అయితేనేమో ప్లస్. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇది ఏంటంటే ఎక్స్ప్రెస్ రైలు మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి పట్టే కాలం ఇంత. ఎంత కాలంలో వెళ్తుంది? ప్యాసింజర్ రైలు మైసూర్ నుంచి బెంగళూరుకు వెళ్ళడానికి ఎంతైతే సమయం పడుతుందో దానికన్నా 1 గంట తక్కువ కాబట్టి మైనస్ రాసుకున్నాం. ఇది ఈక్వేషన్. వచ్చిందా? ఈ ఈక్వేషన్ వచ్చినాక మళ్ళీ మన పని ఏంటిదంటే వర్గ సమీకరణంగా మార్చుకోవాలి. ఎట్లా మార్చుకుంటాం చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఇటువైపు తీసుకొద్దాం. LHS వైపు తీసుకొద్దాం. 132 బై x+11 ఇటువైపు వస్తే ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది కదా. 132 బై x ఇది అక్కడే ఉండండి -1. ఇప్పుడు దీన్ని కాసా కట్టాలి. x+11 ఇది విజాతీయ భిన్నం కాబట్టి 2 వేరే వేరే కాబట్టి 2 ఇక్కడ రాసేస్తున్నాం. వాటి యొక్క లబ్ధమే కాసాగా అవుతుంది x. ఇప్పుడు చూడండి ఎట్లా చేయాలి కాసా. ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉన్నది. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏంటిది? x. దీనిని దీంతో గుణించాలి. 132x మైనస్ కు మైనస్. నెక్స్ట్ x క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏంటిది? x+11. సో దీనిని దీంతో గుణించాలి. సో 132 ఆఫ్ x+11 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది? -1. అది రాసుకోవాలి. రైట్. వచ్చిందా? ఇప్పుడు 132x మైనస్ 132 ఆఫ్ x ఎంత అవుతుంది? 132x. ఓకే. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 132 11 ఇక్కడ వేద్దాం. 132 11 11 2 22 11 ముల్లా 33 33 ప్లస్ 2 ఎంత? 35 11 ఎక్కం 11 11 ప్లస్ 3 14 ఎంత? 14 52. అది ఇక్కడ రాద్దాం. 14 52 వచ్చిందా? కింద ఏముంది మరి?
ఎక్స్ను దీంతో గుణించాలి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 11 11x, దట్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు చేయాల్సిన ఏంటిది, అడ్డగుణకారం చేయాలి, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో దీన్ని దాంతో గుణించేస్తే అడ్డగుణకారం అయిపోతుంది. దీని కింద ఏముంటుంది, ఏం లేకపోతే 1, దీన్ని దీంతో గుణించేస్తే అదే ఉంటుంది. ఓకేనా, ఇది రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్, ఇప్పుడు చేద్దాం. 132x మైనస్ 1452 దాంతో గుణించాలి కదా. సో -x² మైనస్ 11x. సింపుల్, ఏం లేదు. -1తో దీన్ని గుణించినప్పుడు వీటి యొక్క గుర్తులు తారుమారు అవుతాయి. ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది +132x, ఇది -132x, ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు -x² -11x రెండింటిని కూడా RHS నుంచి LHS వైపు తీసుకొద్దాం. సో +x² అయిపోయింది. ఈ -11x ఇటువైపు వస్తే +11x అయ్యింది. ఇది ఇక్కడే ఉంటుంది కాబట్టి దాని గుర్తేం మారదు. అక్కడ ఉన్నాయి అన్ని ఇక్కడ వైపు తీసుకొచ్చినాం కాబట్టి అక్కడ ఉండేది ఏంటిది, ఇంకా ఏం లేవు కాబట్టి 0. ఇప్పుడు ఏమొచ్చింది, ఇది మనకు ఒక వర్గ సమీకరణం వచ్చింది. రైట్, ఇక్కడ సిన్స్ అని చెప్పి రాస్తా. ఇది ఒక వర్గ సమీకరణం. వర్గ సమీకరణానికి ఇక్కడ ఎన్ని మూలాలు ఉంటాయి, 2 మూలాలు ఉంటాయి. దీని గరిష్ట ఘాతం ఎంత, 2 కదా. సో దానికి ఉండే మూలాలు 2. సో దీన్ని దేంతో పోల్చుకుందామంటే ax² + bx + c = 0తో పోల్చుకుంటే ఇక్కడ a = ఎంత, ఇక్కడ ఏమి లేదంటే అర్థం ఎంత, 1. a = 1. ఓకేనా. b అంటే ఎంత, ఇక్కడ 11. మరి c కావాలి కదా. c అంటే ఎంత, ఇక్కడ -1452, 1452 ABC విలువలు వచ్చినాయి. సో మనం ఇక్కడ ఒక వర్గ కరెంట్ పోయింది. సో ప్రాబ్లం ఏం లేదు, కంటిన్యూ చేద్దాం లెక్క. a = 1, b = 11, c = -1452. సో మనకు ABC విలువలు వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది, వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోవాలంటే దానికి ఒక సూత్రం ఉంది కదా. ఏంటిది అది, x = -b ± √b² - 4ac/2a. ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలన్నమాట. ప్రతిక్షేపించినట్టయితే మనకు మూలాలు వస్తాయి. అది మనకు ఆన్సర్. సరే, ఇప్పుడు చూద్దాము. రైట్, ఇప్పుడు x = -b ± √b² - 4ac/2a. మైనస్ కు మైనస్ రాద్దాం. b అంటే ఎంత, 11, అది రాద్దాం. ± √b² అంటే 11² -4. a అంటే ఎంత, 1. c అంటే ఎంత, -1452. ఓకే, బై 2a. 2 ఇంటూ a అంటే ఎంత, 1. ఇది ప్రతిక్షేపించుకున్నాం కదా సూత్రంలో. ఇప్పుడు ఏం చేద్దామంటే సూక్ష్మీకరించాలి. -11 ± 11 హోల్ స్క్వేర్. 11 హోల్ స్క్వేర్ ఎంత, 121. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 × 4, 4 × 14 52 చేద్దాం. 14 52ను 4తో గుణిస్తే ఎంత, 4 2 8, 4 5 20, 4 4 16, 16కు 2 కలిపితే ఎంత, 18. 4 × 4, 4 × 1 5. ఓకేనా. తర్వాత బై 2, 2 1 2 కదా. నెక్స్ట్ -11 ± √. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, కూడాలి. ఈ 5808కి 121 కూడదాం. 8 × 1 9, ఇది 2, ఇది మళ్ళీ 9, ఇది 5.
59 29 బై 2. సో 5929కి వర్గమూలం ఎంత? సో దీన్ని మనం కాసాగా కడదాం. చూడండి ఇక్కడ 59 29 కాసాగా కడదాం. కాసాగా కట్టినట్టయితే మనం వర్గమూలం కనుక్కోవచ్చు. ఎట్లా? 11 ఎక్కం తీసుకుందాం. ఓకే, 11 5 55 అంటే 4 మిగులుతుంది. 11 ముళ్ళ 33 అంతే కదా. 11 4 44 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 11 ముళ్ళ 33 తీసుకుందాం. 33 అంటే ఎంత? 34 35 36 37 38 39 40 41 42 9 మిగులుతుంది. 9 అంటే ఇది వచ్చింది కదా. 9 9 ఎంత? 99 పక్కన రాసుకుంటే 11 9 99. సో 9 రాసుకుంటున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ 11 ఎక్కువే వస్తుంది. చూడండి ఇక్కడ ఎందులో అవుతుంది? 11 4 44 11 5లో ఏమవుతుంది? 55 అవుతుంది. అంటే దీనికన్నా ఎక్కువ అవుతుంది కదా. సో 11 4 తీసుకుంటే సరిపోతుంది. 11 4 44. సో మనకి ఇక్కడ మిగిలేది ఏంది? 9. ఓకేనా? 11 4 44 కదా. 44 45 46 47 48 49 50 51 52 53 ఎంత? 9. ఆ 9 ఇక్కడ రాసుకోండి. 9 9 పక్కన రాసుకుంటే 99. సో 11 ఎక్కంలో 99 ఎలా పోతుంది? 9లా. రైట్. మళ్ళీ ఇప్పుడు 49 వచ్చింది. ఇప్పుడు ఎందులో పోతుంది? అది 7 7 49. సో 7 7. సో సింపుల్. వర్గమూలం కనుక్కోవాలంటే ప్రతి రెండింటికి ఒకటి రాసుకోవాలి. సో 11 11 2 సార్లు వచ్చింది కాబట్టి 11 ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. 7 2 సార్లు వచ్చింది కాబట్టి ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. సో 11 77. ఈ 77 ఏంటిది? అది 5929కి వర్గమూలము 77 అని చెప్పి అర్థం. ఇది స్క్వేర్ రూట్స్ కనుక్కోవడం. అది ఇక్కడ రాస్తున్నా. -11 ± 77/2 వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే -11 + 77/2 ఒకసారి రాసుకోవాలి. ఒక మూలం. -11 + 77/2 ఒకటి వచ్చింది. ఇంకొకటి -11 - 77/2 అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ఒకసారి ప్లస్ చేస్తున్నాం, ఇంకోసారి మైనస్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు 77లోకి వెళ్ళి 11 తీసేయాలి. ఎంత అవుతుంది మనకు? 66. పెద్దదానికి ఏం గుర్తుంది? ప్లస్. సో +66/2 ఒకటి వచ్చింది. ఇంకొకటి తీద్దాం. 2 మైనస్లే ఉన్నాయి. 2 మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టుకొని కూడాలి. 77కు 11 కూడాలి. 77కు 11 కూడితే ఎంత? 88. -88/2 వచ్చిందా? ఇప్పుడు కొట్టేద్దాం. 2 1 2 ముళ్ళ 2 ముళ్ళ 2 1 మైనస్కు మైనస్ పెట్టుకొని 2 4 2 4. సో x ఏమవుతుందంటే 33 ఒకటి అయింది. ఇంకోటి x -44. ఇక్కడ మీరు గమనించండి. x అంటే ఏంటిది? x అంటే ఏంటిదంటే మనకు ఒకటి ప్యాసింజర్ రైలు గురించి మాట్లాడుకున్నాం, ఎక్స్ప్రెస్ రైలు గురించి మాట్లాడుకున్నాం. సో సాధారణమైనటువంటి రైలు ప్యాసింజర్ రైలు ఏదైతే ఉందో దాని యొక్క సగటు వేగం 33 km/h. ఇంకొకటి ఏమో -44 ఉంది. వేగం ఎప్పుడు కూడా ధనాత్మకమే ఉంటది కానీ రుణాత్మకం అనేది ఉండదు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? రుణాత్మకం వచ్చింది కాబట్టి దీన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేగం ఎప్పుడు కూడా రుణాత్మకం కాదు కాబట్టి దీన్ని మనం లెక్కలోకి తీసుకోం. మరి ఇదేంటిది అంటే ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగం ఎంత? 33 km/h. అది ఇప్పుడు రాసుకోవాలి మనం. ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగం దాన్ని మనం x అనుకున్నాం కదా. సో x మనకి ఏమొచ్చింది? 33. సో 33 km/h. ఇది ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగం. ఎక్స్ప్రెస్ రైలు యొక్క వేగం కూడా కనుక్కోవాలి కదా. అది రాస్తున్నా. ఎక్స్ప్రెస్ రైలు యొక్క సగటు వేగం. దీన్ని మనం ఏమనుకున్నాం? x+11 అనుకున్నాం కదా. సో x+11 ఏ విధంగా రాసుకోవాలి మనం? x ఉన్న చోట ఏం రాయాలి? 33 +11కి 11 ఎంత అవుతుంది మనకు? 44. సో 44 km/h. సో మనకు 2 ఆన్సర్లు వచ్చినాయి. ఏంటివి? ఒకటి ఎక్స్ప్రెస్ రైలు యొక్క సగటు వేగం 44 km/h. ఇంకొకటి ఏమో ప్యాసింజర్ రైలు యొక్క సగటు వేగం x
33 km/h. ఇది లెక్క. ఓకే, నెక్స్ట్ మనం 11 లెక్క చూద్దాం. 11వది, రెండు చతురస్రాల వైశాల్యాల మొత్తం 468 చదరపు మీటర్లు. వాని చుట్టుకొలతల భేదం 24 మీటర్లు అయినా ఆ రెండు చతురస్రాల భుజాలను కనుగొనుము. ప్రశ్న ఏంటంటే ఇక్కడ రెండు చతురస్రాలు ఉన్నాయి. అయితే దీని వైశాల్యం రెండింటిని కూడితే ఎంత? అది 468 వైశాల్యాలు కూడితే. తర్వాత చుట్టుకొలతలు, దీని యొక్క చుట్టుకొలత తీసుకోవాలి మనం. ఈ రెండింటి యొక్క భేదం అంటే ఏంటి? మైనస్ చేయాలన్నమాట. దీని చుట్టుకొలతలో నుంచి దీని చుట్టుకొలతని తీసేస్తే, ఎప్పుడు తీసేసినా కూడా పెద్ద దాంట్లోకి చిన్న తీసేస్తాం కదా, అందుకే ఇందులో నుంచి ఇది తీసేయాలి. చుట్టుకొలత తీసేస్తే ఎంత? దత్తాంశం ప్రకారం 24 మీటర్లు. ఇది వాడు ఇచ్చినటువంటి దత్తాంశం. సో మనం చేయాల్సింది ఏంటిది? ఇక్కడ ఈ చతురస్రం యొక్క భుజంగా అనుకోవాలి, ఈ చతురస్రం యొక్క భుజంగా అనుకోవాలి. ఓకేనా? సో మనకు తెలుసు ఏంటిది? చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం తెలుసు, అదే విధంగా చుట్టుకొలతకు సూత్రం కూడా మనకు తెలుసు. వాటిని ఉపయోగించి మనం చేద్దాం. ఓకే, రైట్. చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటిది? భుజం ఇంటూ భుజం అంటే భుజము స్క్వేర్, ఇది సూత్రం. నెక్స్ట్ చతురస్ర చుట్టుకొలతకు సూత్రం ఏంటిది? 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ భుజం, ఇది రెండు సూత్రాలు. ఈ రెండు సూత్రాలని మనం ఏం చేద్దాం? ఒక బాక్స్ లో పెడదాం. ఎప్పుడు చేద్దాం? ఇది మొదటి చతురస్రం, ఇది రెండవ చతురస్రం, ఫస్ట్ స్క్వేర్ అండ్ సెకండ్ స్క్వేర్. రైట్. సో ఇక్కడ రాస్తున్నా S1 వైశాల్యం అంటే మొదటి చతురస్రం యొక్క వైశాల్యము. సో దీని యొక్క భుజాన్ని నేను ఏమనుకుంటున్నా? x మీటర్లు అనుకుంటున్నా. తెలియదు కాబట్టి x మీటర్లు అనుకుంటున్నాం. ఇది రెండో చతురస్రం యొక్క భుజం కూడా మనకు తెలియదు కాబట్టి దాన్ని y మీటర్లు అనుకుంటున్నాం. ఒకవైపు x మీటర్లు తీసుకున్నామంటే మిగతా మూడు వైపులా కూడా అదే కొలత ఉంటుంది అనమాట. చతురస్రం కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో y మీటర్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. S1 వైశాల్యము, దీని యొక్క వైశాల్యం ఏంటిది అంటే భుజము స్క్వేర్ కదా, సో x ఇంటూ x స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ రెండవ తీసుకుందాం. S2 వైశాల్యం, ఇది వైలో తీసుకున్నాం కాబట్టి y స్క్వేర్ వచ్చిందా? వైశాల్యం తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే S1 చుట్టుకొలత, S1 యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటిది మనకు? 4 ఇంటూ భుజం. సో 4 ఇంటూ భుజం ఎంత ఇక్కడ? x, 4x. ఇది S2 యొక్క చుట్టుకొలత 4 ఇంటూ y వచ్చినాయా మనకు? S1 మొదటి చతురస్రం యొక్క వైశాల్యం, రెండవ చతురస్రం యొక్క వైశాల్యం. మొదటి చతురస్రం యొక్క చుట్టుకొలత, రెండవ చతురస్రం యొక్క చుట్టుకొలత 4 వచ్చేసి. సరే, దత్తాంశం ప్రకారం వాడు ఇచ్చి నీటితో రాద్దాం ఒకసారి. దత్తాంశం ప్రకారం ఈ రెండు వైశాల్యాల మొత్తము దేంతో సమానం? ఇది 468 చదరపు మీటర్లతో సమానం. అది ఇక్కడ రాద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 468 చదరపు మీటర్. ఓకే, ఇది ఒకటి వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. రెండవ ఈక్వేషన్ ఏంటిది? వాటి చుట్టుకొలతల భేదం. ఇది చుట్టుకొలతలే కదా, వాటి యొక్క భేదం తీసుకుందాం. 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు భేదం ఎంత? 24 మీటర్. సో మనకు 1, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఈ రెండో ఈక్వేషన్ నుంచి మనం ఏం చేయొచ్చో చూద్దాం ఒకసారి. రెండో ఈక్వేషన్ నుంచి 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 24 మీటర్స్ వచ్చింది కదా. సో ఇందులో మనకు 4 ఉంది, ఇందులో కూడా 4 ఉంది, ఇందులో కూడా 4 ఉంది. 4 ఇంటూ 6 కదా, కాబట్టి 4ను కామన్ తీయొచ్చు అనమాట. మనం 4 కామన్ తీసుకుంటే x మైనస్ y 24 మీటర్స్. ఈ 4ని అక్కడ పంపిద్దాం RHS వైపు. సో 24/4 మీటర్స్. 4 1 4 6. సో x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఓకేనా? ఇది థర్డ్ ఈక్వేషన్, అది ఇక్కడ రాద్దాం.
x minus y is equal to 6 meters. ఓకేనా, రైట్. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే వర్గ సమీకరణం రాయాలి కదా. వర్గ సమీకరణం వస్తే దాని మూలాలు వస్తాయి. మూలాలు రావడం వల్ల మనకి ఏమవుతున్నాయి అంటే చతురస్రం యొక్క భుజాలు మనం తెలుసుకోవచ్చు. ఓకే, దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఇక్కడ 6ని ఇటువైపు తీసుకొస్తున్నాను చూడండి. +6 ఇటువైపు వస్తే -6 అయింది. ఈ -5ని అటువైపు తీసుకెళ్తున్నాను, +5 అయింది. సో y ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ x - 6 మీటర్స్. ఇది ఇంకోటి వచ్చింది, అది కూడా రాసుకుంటున్నా. y ఈజ్ ఈక్వల్ టు x - 6 మీటర్స్. ఇది 4th వన్ అనుకుందాం. సో మనకు కొన్ని విలువలు వచ్చినాయి. సో ఇది నేను ఎందుకు రాసుకున్నా అది ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే సమీకరణం 1లో సమీకరణం 4ని ప్రతిక్షేపిద్దాం. ఓకేనా, సో 4ను 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది, ఇవన్నీ కూడా x లోకి వెళ్ళిపోతాయి. చరరాశులు అన్నీ కూడా y కూడా x లోకి మార్చుకోవచ్చు. సో ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏ విధంగా ఉంటుంది, ax² + bx + c = 0. ఆ రూపంలో తీసుకురావడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఎక్కడైతే y ఉందో దానిని మనం x గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో y ని ఏం చేస్తున్నాను ఇక్కడ x - 6 అనే విలువను తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ x² + y² = 468 చదరపు మీటర్లు. x² కి x² రాస్తున్నాం. y² అంటే ఏం చేస్తున్నా x - 6, y బదులుగా x - 6 రాసుకుంటున్నాను. ఓకే, = 468 చదరపు మీటర్లు. అన్ని x లోనే ఉండిపోయినాయి. ఇప్పుడు దీని నుంచి మనకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. సో మీ ఇష్టం, ఇక్కడ y = x - 6 తీసుకున్నా కదా, అట్లా కాకుండా y ఇక్కడే పెట్టుకొని x అక్కడ తీసుకెళ్ళింది అనుకోండి. సో అప్పుడు మనం మొత్తం y లోకి వెళ్ళిపోతాయి. సో నీకు అప్పుడు వర్గ సమీకరణం ఎందులో ఉంటుంది, చరరాశి y చరరాశిలో ఉంటుంది వర్గ సమీకరణం. అప్పుడు y యొక్క మూలాలు వస్తాయి. అట్లా చేసినా ఒకటే, ఇట్లా చేసినా ఒకటే, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ x² ప్లస్ ఇక్కడ ఏం కనబడుతుంది మీకు x - 6² అంటే a - b² ఫార్ములా కనబడుతుంది. సో a - b² కి ఫార్ములా ఏంటిదంటే a² - 2ab + b². సో ఆ సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అప్లై చేద్దాం. ఇక్కడ x² - 2 6 12 12x ప్లస్ 6ని స్క్వేర్ వేస్తే ఎంత 36 = 468 చదరపు మీటర్లు. సరే, లాస్ట్ లో రాద్దాం. ఈ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ లో రాసుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. x² + x² ఎంత 2x² -12x ప్లస్ 36. ఈ 468 ని LHS వైపు తీసుకొస్తే అది -468 అవుతుంది. RHS వైపు ఇంకేం మిగలలేదు కాబట్టి అక్కడ ఏం రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు 2x² ఒక స్టెప్ రాద్దాం. 2x² -12x 468 నుంచి 36 పోవాలి. ఎంత అవుతుంది మనకు, పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. 8 నుంచి 6 పోతే ఎంత 2, 6 నుంచి 3 పోతే 3, 432 = 0. ఒక ఈక్వేషన్ వచ్చింది. అది ఏం ఈక్వేషన్, ఒక వర్గ సమీకరణం. ఓకే, దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, x యొక్క మూలాలు మనం కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ రాస్తున్నా 2x² -12x -432 = 0. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ax² + bx + c = 0తో పోల్చుదాం. పోల్చగా నీకు a ఏమో వస్తుంది, 2 వస్తుంది. b ఏమో -12 వస్తుంది. c -432 కూడా వస్తుంది. ఓకేనా, ఒకవేళ నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ 2 ఎక్కంలో పోతాయి కాబట్టి 2 ఎక్కంలో కొట్టేసుకుంటే నీకు ఈక్వేషన్ ఇంకా సింపుల్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. రాసేసుకున్నాం కదా, చేసేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, వర్గ సమీకరణం యొక్క సూత్రం ఏంటిది, x -b ± √b² - 4ac/2a. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. వర్గ సమీకరణాల చాప్టర్ చదివేటప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి సూత్రం ఇది. మరియు b² - 4ac అనేటువంటి ఏదైతే ఉందో విచక్షిని
దాని మూలాల స్వభావం కూడా మనం నేర్చుకొని ఉండాలి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. -2 మైనస్ బి అంటే ఎంత? -12. తర్వాత ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ అంటే -12 స్క్వేర్ హోల్ స్క్వేర్ -4. ఏ అంటే ఎంత? 2. సి అంటే ఎంత? -432. ఓకే, బై 2. ఏ అంటే ఎంత? 2. రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ప్లస్ రాసుకున్నా ఒకటే, రాసుకోకున్నా నో ప్రాబ్లం. సో డైరెక్ట్ 12 రాసుకోవచ్చు. అండర్ రూట్ 12 స్క్వేర్ అంటే ఎంత? 144. మైనస్ ను స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ మనం మళ్ళీ మైనస్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మైనస్ ఎప్పుడైనా సరే వర్గం చేస్తే వచ్చేది ఏంటిది? ప్లస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 8. 8 ఇంటూ 432. ఎక్కడ వేద్దాం రఫ్? ఇక్కడ వేద్దాం. 432ను ఎంత పెట్టి గుణించాలి ఇక్కడ? 4 8. 8 16. 8 3 24. 24 1 25. 8 4 32. 32 ప్లస్ 2 34. 34 56 బై 4. ఇప్పుడు చూడండి 12 ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండు కూడదాం. 6 4 10. 5 1 6. 6 4 10 ఎంత? 6 3 బై 4. సో 3600కి వర్గమూలం ఎంత? సో వర్గమూలం ఎంత వేయాలి ఇక్కడ? చూడండి ఇక్కడ 12 ప్లస్ ఆర్ మైనస్ 36కు వర్గమూలం అయితే మనకు తెలుసు. 6 36. సో 36కు వర్గమూలం 6. సో 6 రాద్దాం. సో 2 సున్నాలకు 1 సున్నా పెట్టుకోవాలి వర్గమూలం అన్నప్పుడు. 4 సున్నాలకు 2 సున్నాలు పెట్టుకోవాలి. 6 సున్నాలు ఉన్నప్పుడు 3 సున్నాలు పెట్టుకోవాలి. సో ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1 సున్నా పెట్టేసుకుందాం. సో నీకు 3600కు వర్గమూలం ఎంత వచ్చినట్టు? 60. కింద ఎంత ఉంది మరి? 4. రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఒకసారి కూడాలి, ఒకసారి తీసేయాలి. అప్పుడు నీకు ఎక్స్ విలువలు వస్తాయి. 12 ప్లస్ 60 బై 4. ఇంకొకటి ఎక్స్ వాల్యూ ఇంకొకటి ఏమొస్తుంది? 12 మైనస్ 60 బై 4. ఇక్కడ 60 ప్లస్ 12 72. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 బై 4 ఒకటి వచ్చింది. ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60లో నుంచి 12 పోవాలి, 60లో నుంచి 12 పోవాలి, 48. ఏం 48? -48 బై 4. ఇక్కడ గమనిద్దాం ఒక్కసారి. ఎప్పుడైనా సరే ఎక్స్ విలువ రుణాత్మకంగా వచ్చిందంటే కనుక అంటే ఎక్స్ ఇది కొలత ఎప్పుడు రుణాత్మకం ఉండదు, కానీ అక్కడ మనకు రుణాత్మకం వచ్చింది ఒక విలువ. కాబట్టి రుణాత్మకమైనటువంటి భుజాల కొలతలు మనం తీసుకోము కాబట్టి ఉండదు, కాబట్టి దీన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పాయింట్ కూడా మనం రాయొచ్చు. ఏమని రాస్తాము? భుజాల కొలతలు రుణాత్మకంగా ఉండవు. సో మనం తీసుకోవాల్సినటువంటి విలువ ఏదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదే తీసుకోవాలి. సరే దీన్ని కొట్టేద్దాం. 4 1 4, 4 1 4. ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇంకా 3 మిగులుతుంది. 4 8 32. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. ఏంటిది? ఇది మీటర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18 మీటర్స్ వచ్చింది మనకు. దేని వచ్చింది? మొదటి చతురస్రం యొక్క భుజం కొలత మనకు వచ్చింది. మరి మనకి ఇంకోటి ఏం రావాలి? రెండవ చతురస్రం యొక్క భుజం కొలత మనకు రావాలి. సో ఇది రావాలంటే y ఈజ్ ఈక్వల్ టు ఒక దగ్గర రాసుకున్నాం. మనం ఏం రాసుకున్నాం? y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 6. అది కూడా ఇప్పుడు చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 6 అనుకున్నాం కదా. సో ఇప్పుడు y రాసుకొని x ఎంత? 18 మైనస్ 6 కి 6. 18లో నుంచి 6 పోతే ఎంత? 12 మీటర్స్. సో y అనేది ఎంత? 12 మీటర్స్. రెండవ చతురస్రం యొక్క భుజము కొలత ఎంత అంటే 12 మీటర్లు. మొదటి చతురస్రం యొక్క భుజము కొలత ఎంత అంటే 18 మీటర్లు. ఇది మన లెక్క. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాం. S1 మొదటి చతురస్రం యొక్క భుజం 18 మీటర్స్. S2 రెండవ చతురస్రం యొక్క భుజం ఎంత? 12 మీటర్లు.
ఇది లెక్క అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటిదంటే సాధారణంగా ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల సంఖ్య ఎంత, గరిష్టంగా ఉండే మూలాల సంఖ్య ఎంత? సో దీని ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా? రైట్. మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటిదంటే దీని యొక్క కంటిన్యూషన్. మనం ఈరోజు 11th క్వశ్చన్ వరకు నేర్చుకున్నాం కదా, ఆ తర్వాత 12th 13th 2 సమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మూలాల స్వభావం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం అనేది మనకు పరీక్షల్లో రావడానికి చాలా అవకాశం ఉంది. అది దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో దాని గురించి కూడా ఇంట్రడక్షన్ నేను ఇస్తా, మూలాల స్వభావం గురించి. ఓకే, దీంతో మన క్లాస్ స్టాప్. రైట్.